జగన్ అన్న ఏమో మాట్లాడతాడంట. అన్న ఏం మాట్లాడతావు, ఏం చెప్తావు? మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రాయలసీమ కానీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే. ఆయన వైఎస్ రాజశేఖర చచ్చిపోయినాక నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిపోయినాడు. ఆయన ఉన్నంటే ఇలా ప్రధానమంత్రి ఆయనే. కానీ ఇప్పుడు ఆయన పుణ్యానే నరేంద్ర మోడీ ఢిల్లీలో చూస్తున్నాడు. అవకాశం ఇచ్చినాం. పోయి ఇదే కర్ణాటకలో పెట్రోల్ ఎంత రేటు తక్కువ ఉంది. ఇదే రాయలసీమలో కానీ తెలంగాణ కానీ పెట్రోలు ఇంత రేట్లు ఉండవి. జనం తెలుసుకుంటారా? అన్న మోడీకి వైఎస్ఆర్కి ఏం సంబంధం? వైఎస్ఆర్ చనిపోయినాక మోడీకి కెపాసిటీ పెరిగా ఆయన నుంచే. అంటే ఒకవేళ వైఎస్ఆర్ అంటే మోడీ లేకుండా మోడీ వైఎస్ఆర్ కానీ ఉన్నంటే మోడీ లేడు. ఈ ఎత్తు మళ్ళీ కేసీఆర్ గెలిచిన కూడా మోడీ లేడు. మూడోసారి ఏ సీఎం కన్నా మూడోసారి ఛాన్సు. కేసీఆర్ కూడా రాకుండా కదా? కేసీఆర్ ప్రధానమంత్రికి పోవాలని చూసా, పారాదని డబ్బులు లేపినారు. ఒకవేళ వైఎస్ఆర్ బతుకుంటే కేసీఆర్ కూడా రాకుండా కదా? తెలంగాణ ఇడిపోకుండా వయసు ఉండే తెలంగాణ ఇడిపోకుండా ఉమ్మడి రాష్ట్రం ఉంటుండే. పెట్రోల్ ధర ఈడ కాంగ్రెసే, కర్ణాటకలో కాంగ్రెసేనా? మరి కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది. కాకపోతే వాళ్ళు సీట్ల తాడికి తగ్గిస్తున్నారా? మరి ఏడు కూడా కాంగ్రెస్ అని చెప్పుకుంటారు కదా. కాంగ్రెస్ వాళ్ళు తగ్గలేదు అని అర్థం కదా. బీజేపీ ఉంటే బీజేపీ తగ్గించింది అని చెప్పడానికి వస్తుంది. ఈడ కాంగ్రెస్ ఉంది, ఆడ కాంగ్రెస్ ఉంది. ఆడ కాంగ్రెస్ వాళ్ళు తగ్గించినారు, ఈడ తెలంగాణలో తగ్గియలేదు. మరి బీజేపీ వాళ్ళు మరి తగ్గేలారు. సెంట్రల్ నుంచి తగ్గియాలంటావా? మరి సెంటర్ ఇప్పుడు పెద్ద అందరూ రాష్ట్రపతి పెద్ద, మోడీ పెద్ద. ఆయన సంతం పెడితే కదా అన్ని దేశాలు పోయేది. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడికి మన బంగారు షాపులు పెడతా, అది పెడతా, కర్నూలు అన్ని దేశాల మీద కర్నూలు పెద్దదానే అట్లా ఉంటుంది. ఇదే పెట్రోలు తక్కువ చేస్తే లీటర్ మీద 12 రూపాయలు 15 రూపాయలు తక్కువ. అక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది. మన ఓన్ ఏళ్ళు ఏం చేస్తారంటే మోడీ దేవుడు జై శ్రీరాము జై శ్రీరామ్ అని ముక్తారు. యా శ్రీరాముడు ఆయన ఊర్లే మోడీ ఓడిపోయా. ఏడ ఓడిపోయినాడు? ఓడిపోలే మోడీ ఓడిపోలేదనా? ఆ గుడి కట్టించిన రామాదేవి గుడి, అది ఆ గుడి కట్టించిన రామాలయం ఓడిపోలేదనా? గెలిచినాడు కదా, అందుకే ప్రధానమంత్రి అయినాడు. అదే ఆయన సొంత ఊర్లే ఓడిపోయినాడు. ఓడిపోలే కదా, గెలిచినాడు కదా, అందుకే ప్రైమ్ మినిస్టర్ అయినాడు. అన్నిట్లో వచ్చినాడు సీట్లు. ఆయన గుడి కట్టించిన గుడి అది ఏరియానా? రామాదేవి రామ మందిరం పార్లమెంటా? గుడి కట్టించినాకే ఓడిపోయి ఆయన ఆ ఊర్లో క్యాన్స్ కుట్టుకునే. అటా మనకి మంచి స్థానముల తెలంగాణ కానీ రాయలసీమ కానీ ఆంధ్ర కానీ మన రాష్ట్రము అన్ని దేశాల మీద నంబర్ 1 పెద్ద రాష్ట్రం. అప్పుడు కర్నూలు రాజధాని ఉండే, సెకండ్ బొమ్మాయి ఆదోని ఉండే. తర్వాత ఆదోని అవల తీసేసి హైదరాబాద్ పెట్టి గద్వాలు కూడా రాయచూరుకున్నా. అప్పుడు రాయచూరు గద్వాల అనంతమ్మల కొండ్రి ఏర్పాటు పోయి మన దాంట్లో ఉండరాదని. ఇంకేమని చెప్తా. మనము మోడీ దేవుడు అంటాం, కానీ దేవుడు అందరికీ తగ్గిస్తే ఆయన దేవుడు అంటాము. యాదు తగ్గినట్ట పెట్రోల్ పెంచడము, అది పెంచడం, ఇది పెంచడం అంటే వచ్చేసారి సీఎం రాష్ట్రపతి ఉన్నాడు మోడీ. ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు అన్న? ఊకనే గెలుస్తాడన్న ప్రైమ్ మినిస్టర్ 3 సార్లు గెలిచినాడు. ఇది తెలంగాణ ఆంధ్ర రాయలసీమల వైఎస్ఆర్ ఇక కేసీఆర్ సీఎం అయితే 2 పార్టీలు మొదటి మళ్ళీ సూనేని పై తీసుకుని వస్తాము. నాకు తెలుసు. అంటే కేసీఆర్ కాంగ్రెస్ ఒకటే అంటారు, నువ్వు అంటున్నావు కదా. అప్పుడు మేము ఏం చెప్తాము, ఇప్పుడు 6,000, ఇప్పుడు 4,000 పింఛన్ ఉండేది 6,000 చేస్తాము అని చెప్తాము. అవమ్మా మీరు మాకు మొదటి ఏంటంటే మేము రైతులకి ఇన్ని నిధులు చెప్పినాము, ఇన్ని పథకాలు చెప్పినాము. ఆ పథకాలకి మరి మాకు డబ్బు వస్తే వాళ్ళకి సాయం చేసి మీ పార్టీ మొదటి ఇస్తామని మేము సపోర్ట్ ఇస్తాము. నువ్వు అంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు హామీ ఇవ్వాలి కేసీఆర్కి.
అప్పుడు వీళ్ళు సపోర్ట్ ఇస్తారు సెంట్రల్లో. సపోర్టు మళ్ళీ ఇంకోటి బీజేపీ కానీ ఎక్కువ ఫామ్ అయ్యనుకో బీజేపీలోకి పోతాం. బీజేపీ తక్కువ వచ్చానుకో ఇది మీ లీడర్స్ కూడా వింటుంటారు కదా, నువ్వు బీఆర్ఎస్ఏ కదా అన్న? బీఆర్ఎస్ఏ. కాకపోతే మళ్ళా టికెట్లు తక్కువ వచ్చానుకో ఇంతమంది ఉండరు కదా. ఈటెల రాజేంద్ర కానీ మొన్న మంత్రి అయినాడు మత్తల నారాయణపేట. ఇల్లు నిలబడితే కూడా హైదరాబాద్ అక్కడ పోతే ఏంటోళ్ళు అంటారు. తెలుగుళ్ళు అంటే మీరు కాపుల వద్ద కానీ ఏరు కులాల వద్ద పని చేయొద్దండి, మీరు డైరెక్ట్ ఓట్లు వేస్తే కూడా మీరు సీఎం అవుతారు అని చాలా మంది అంటారు. ముప్పాల భాగము తెలుగు వాళ్ళు ఉంటే పాల భాగం